రావాలని సగం ఆగింది. నా పేరు ఝాన్సీ దుర్గా అండి. మేము సింగనగర్ లో ఉంటున్నాము. సింగనగర్ లో 1వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి స్టార్ట్ అయింది రావడం. వాటర్ మధ్యాహ్నానికి 12:30 ఆ టైంకల్లా అసలు బాగా వచ్చినాయి. దాదాపు 6 అడుగులు పైన వచ్చినాయి. ఆదివారం సాయంత్రానికి ఇంకా 7 అడుగులు పైన వచ్చాయి. ఇంట్లో కూడా 4 అడుగులు వచ్చాయి. మూడు అడుగులు మెట్లు ఉన్నాయి మా ఇంటి ముందు. 4 అడుగుల దాకా ఇంట్లోకి ఇక్కడ దాకా వచ్చాయి. అన్ని తడిసిపోయినాయి. ఇంట్లో అన్ని బట్టలు గాని, పిల్లల బుక్స్ గాని, మంచాలు కానీ, గ్రైండర్, వాషింగ్ మిషన్ మొన్న కొనుక్కున్నాండి. ఒక 2-3 నెలలు అవుతుంది. అది కూడా ఇదైంది. ఆ 2 రోజులు చాలా బాధపడ్డామండి. ఫుడ్ కానీ, వాటర్ కానీ, పాలు అవి తెచ్చుకున్నా ఇవి ఎవరు కాస్తారంట మా 2 నెలలు అవుతాల. వాళ్ళు అక్కడ పెద్ద వాళ్ళకి లేదా పిల్లలు ఉన్న వాళ్ళకి పాలు అవి ఇచ్చారు. ఫుడ్ అయితే అందులో ఒక 2 కేజీలు బియ్యం ఉంటే గ్యాస్ బండ్ ఒకటి పై ఇంకా పెట్టుకుని ఒక 2 పూటలు ఇబ్బంది పడ్డాం. అట్లాగే 3 రోజులు ప్రకాష్ నగర్ లో మా చెల్లెలు ఉంటే వాళ్ళ ఇల్లు కొంచెం పైన అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నామండి. ఆ వాటర్ లోనే ప్రకాష్ నగర్ లోనే ఉన్నాం. అక్కడ నుంచి 3వ తారీఖు మధ్య మనకి నడుములోకి నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళలో నుంచి అక్కడ కూడా నీళ్ళలోనే వెళ్ళాము. ఆ నీళ్ళలోనే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అది కొంచెం రోడ్డు పెట్టుకుంటది ఇల్లు ఎన్టీఆర్ బొమ్మ దగ్గర. ఇంకా అక్కడైతే కాస్త ఫుడ్ అది అందుతుంది కదా అని చెప్పి అక్కడ ఉన్నాం. అందరూ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఒక దగ్గరే బొమ్మడ కూడా బాగా మునిగిపోయింది. అందరూ అక్కడే ఉన్నాం వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడే ఇంకా రోడ్డు మీద వెళ్ళే ట్రాక్టర్లో వాటర్ అవి తీసుకుని కనీసం 1 రోజుల పైన ఉన్నాయండి వాటర్. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు వాటర్ పట్టలేదు. ఇంకా 5 రోజుల వరకు ఫోన్ ఫెసిలిటీ కూడా లేదు. ఎవరికన్నా ఫోన్ చేసుకుందామన్నా కూడా లేదు. 5 రోజులకు వచ్చింది కరెంట్. కొంచెం ఫోన్ చేసి నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పి నమ్మకం నీళ్ళలో బయటికి వెళ్ళలేక ఆ నీళ్ళలో తిరిగి మా ఆయన కూడా జ్వరాలన్నీ కూడా వచ్చాయి. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. వాటర్ కూడా సరిగ్గా అంది. అందుకు రోడ్డు మీద ఉంటేనే ఆ 2 రోజులు 4 రోజులు రోడ్డు మీద ఉంటేనే పరిస్థితి అలా ఉంది. మేము అందుకని సందులో ఉండకుండా వచ్చేసాం. అక్కడి నుంచి వచ్చాము. ఇంటికి వచ్చి ఇల్లు అవి కడుతున్నాయి. అలాగే 3-4 రోజులు అదే సరిపోయింది. కొంచెం అయ్యే బాగా చేసుకున్నాం. ఆ బండి అయితే అసలు ఫుల్గా తడిసిపోయి పనికి రాకుండా పోయింది. 4-5 వేలు పెట్టి వేరే వాళ్ళని అడిగి తీసుకుని మరి ఆ బండి ఉంటేనే జీవనాధారం. ఎక్కడ పనికి వెళ్ళాలన్నా ఆ పని లేదు, ఏమీ లేదు. తర్వాత ఈ సర్వేకి 10 తర్వాత సర్వేకి వచ్చారు కదా. ఆ సర్వేకి ఫస్ట్ టైం వచ్చారు. సింగనగర్ లో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి సర్వే చేసుకుని వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ 3 రోజుల తర్వాత మళ్ళీ సర్వేకి వచ్చారు. 3-4 రోజుల తర్వాత 2 సార్లు సర్వే చేసుకుని వెళ్ళారు. కానీ మ్యాపింగ్ అన్నారు. అంటే మేము అంతకుముందు ఫస్ట్ ప్రకాష్ నగర్ లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఒక 2 నెలలు అవుతుంది సింగనగర్ వచ్చి. అదేమో మ్యాపింగ్ అని చెప్పి ఇప్పటి వరకు ఏమి ఇది లేదు. ఇప్పటికి 4 సార్లు పెట్టానండి అప్లికేషన్. ఇంతవరకు ఏమి కాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. చాలా బాధపడుతున్నాం కాబట్టి 3-4 సార్లు తిరిగాం. వాళ్ళు కూడా మా వల్ల మా చేతుల్లో మా చేతనే మేము చేస్తాము, మేము సర్వే చేస్తాము, మీ డేటా లేదు, మేమేం చేయము. అక్కడ వాళ్ళు డేటా తీసేసారు అని డేటా రావట్లేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళు తప్ప అందరు కూడా అనుకోలేం కదండి. వీళ్ళైతే మీరు బాగా చేశారు. 2 సార్లు సర్వేకి వచ్చారు. సచివాలయం వచ్చి 255 నెంబర్ సచివాలయం అండి. ఆ సచివాలయానికి 4-5 సార్లు తిరిగాము. ఒకళ్ళేమో సర్వే అయింది మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే వచ్చేసాము సోమవారం రోజు. మంగళవారం రోజేమో వెళ్తే మాది ఎన్నికేషన్ లేదు, సర్వే అయింది కానీ ఎన్నికేషన్ లేదు అని అన్నారని చెప్పి మళ్ళీ పెట్టుకోమన్నారు. మళ్ళీ పెట్టుకున్నా మళ్ళీ రాలా. బండికి వచ్చింది శాంక్షన్ అని చెప్పని అంటున్నారు. అది ఇంటికైతే ఏమీ లేదు ఇప్పుడు వరకు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ఈ రోజు వచ్చాం. మొన్నేమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా మరేం చెప్పలేదు ఇప్పుడు వరకు. మేము దేవీనగర్ పక్కన విజయదుర్గ నగర్ నుంచి వచ్చాము. మా ఇంట్లో అన్ని పోయినాయండి. ఇల్లు కూడా మునిగిపోయింది. పైన గోడ కూలిపోయింది. గోడ ఫోటోలు తీసుకుని మళ్ళీ గ్యాస్ బండ్లు అవన్నీ పోయినాయండి. అయినా సరే మా బ్యాంక్ అకౌంట్ లో 3,000 వేసారండి. 3,000తో మేము ఏం చేసుకోవాలండి? ఇప్పుడు వచ్చి పని పాట అన్ని మానేసి 4 రోజులు బట్టి తిరుగుతున్నాం. 15 రోజులు రోడ్ల మీద ఉన్నాం. ఈ 15 రోజులు బట్టి బ్యాంకు ఇంటికి తిరుగుతున్నామండి. నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీ తల్లిని అనుకుని నాకు హెల్ప్ చేయండి. లేవు సార్. ఈ కూడా పక్కింటి వాళ్ళు అడుక్కొని తెలుసు నీళ్ళు పట్టుకుంటున్నాను. అది సార్ నా దగ్గర ఏమీ లేవండి. అన్ని పోయినాయండి. మంచిలు తాగితే గ్లాస్ కూడా లేదండి. కట్టు బట్టలతో ఉన్నది. 3 నైటీలు పట్టుకొని నేను పైకి వెళ్ళాను సార్. అంతకు తప్ప ఇంకా నా దగ్గర ఏమీ లేవండి. ఉన్న సామాను మొత్తం పాడైపోయిందండి. నేను ఆ ట్రక్ వస్తే ఫ్రిడ్జ్ను
వాషింగ్ మిషన్ టీవీ పడేశారండి. ఎవరు లేరు నాకు ఇక్కడ దిక్కు అన్నది ఎవరు లేరు. నా పిల్లలందరూ హైదరాబాద్ ఉన్న ఒక్కదాన్నే మిగిలిపోయాను. నాకంటూ ఏ సహాయం ఇప్పుడు వరకు అందలేదండి. వీళ్ళేవండి నేను సర్వం కోల్పోయాను సార్, సర్వం కోల్పోయాను. ఏమీ లేవు నా దగ్గర. ఇప్పుడు ఆసుపత్రుల పాలు అయిపోతున్నాం. ఎక్కడ తిరగం చేస్తే అందరికి న్యాయం చేయాలి. ఒకరికి చేసి ఒకరికి చేయబోవటం ఏంటండి? పై వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు. మేమేమైపోవాలి? ఎటు తిరగాలండి? ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఆయన వచ్చి సాయం చేయాలి కదా మాకు. పై లోతు నీళ్ళు వచ్చినాయండి. నీళ్ళు అసలు పేనాలు చేతుల్లో పెట్టుకొని వెళ్ళిపోయాం మేము. అలాంటి మనుషులకి ఇల్లు రాయకుండా చేస్తారా? ఈ వజన్ తిప్పుతారా? ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనండి? ఈ వయసులో మేము తిరిగే ఓపిక ఉందా మాకు? మేము తిరగలుగుతామా? మాకు ఎవరైనా పెట్టేవాళ్ళు ఉన్నారా? చూసేవాళ్ళు ఉన్నారా? సగరం బాగొట్టుకొని ఇంట్లో అల్లాడిపోతున్నాం. ఇంట్లో ఆ సచివాలయంలో మేనాచి వాలంటరీ ఏమి పట్టించుకుంటా వచ్చింది పో అన్నారు. పేర్లు ఎక్కడా లేవు అంటున్నారు. ఎవరూ లేరు, ఏమీ పట్టించుకోవట్లేదు. న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. నా పేరు రమాదేవి అండి, నక్క రమాదేవి, రాజరాజేశ్వరపేట అండి. 36వ బ్యాగు. ఆ పేటలో మొత్తం మునిగిపోయి